సకలాశీర్వాదములకు కర్త అయిన యేసుక్రీస్తు ప్రభు నామమున మరొకసారి అందరికీ వందనాలు. ఆశీర్వదింపబడిన కుటుంబములు చేర్చబడిన మీ అందరికీ దేవుని యొక్క ఆశీర్వాదము కలుగునుగాక. ఆశీర్వదింపబడిన కుటుంబముగా దేవుడు మన కుటుంబాలను సిద్ధపరచునుగాక. దేవుని ఆశీర్వాదము మన కుటుంబముల మీద నిత్యము నిలిచి ఉంటున్నట్లుగా దేవుని కృప మనకు తోడైండునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని చేత ఆశీర్వదింపబడినవాడు, ఒక సామాన్యుడు దేవుని చేత ఏ విధంగా ఆశీర్వదింపబడతాడు అనే దాని గురించి మనం చూసుకుందాం. మీకు బైబిల్ గ్రంథంలో నుండి ఒక మనిషిని పరిచయం చేయాలని ఆశ కలిగి ఉన్నాను. ఆ మనుష్యుడు ఏం చేసేవాడంటే, రాజు గుమ్మము దగ్గర కూర్చుండేవాడు. రాజు నగరి గుమ్మము దగ్గర కూర్చుండే ఒక మనుష్యుడు. అతడు ఏ విధంగా రాజు గుమ్మము దగ్గరికి వచ్చినాడంటే, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనంలో రాయబడింది. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు అతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. ఈయన పేరు మొర్దెకై. ఈయన చెరపట్టబడిన వారిలో ఒకడు. ఈయన ఏం చేసేవాడయ్యా అంటే, రాజనగరి ద్వారం దగ్గర కూర్చునేవాడు. రాజనగరి ద్వారం దగ్గర ఎవరు కూర్చుంటారు అంటే, రాజనగరి ద్వారం దగ్గర కూర్చున్నవారు ఏం చేస్తారు అంటే, ఎవరైతే రాజనగరిలో ప్రవేశిస్తారో, రాజునొద్దకు రాజ్యసభకు ఎవరైతే ప్రయాణమైపోతూ ఉంటారో, రాజు దగ్గరికి, రాజుకు సమీపంగా ఎవరైతే వెళ్తూ ఉంటారో, రాజు సన్నిధికి ఎవరు చేరుతూ ఉంటారో వాళ్ళు ఘనులు, గొప్పవారు. రాజుతో పరిచయం అంటే మాటల, రాజుతో సిట్టింగ్ అంటే రాజుతో కూర్చోవడం అంటే మాటల, రాజు దగ్గర రాజు సింహాసనం పక్కన కూర్చోవడం అంటే మాటల. చాలా విలువైన మనుషులు. ఆ విలువైన మనుషులను రాజు పొగడలేడు కాబట్టి అందులోనూ షూషాను కోటలో అహష్వేరోషు రాజు చక్రవర్తి, మామూలు రాజు కూడా కాదు. ఆయన 127 సంస్థానాలకు ఆయన చక్రవర్తి అయినాడు. 127 సంస్థానాలు, ఇండియా మొదలుకొని కూసు దేశం వరకు ఒకటే ఆధిపత్యం, ఏకచక్రాధిపత్యం. ఆయన అంతటి గొప్పవాడు. అంతటి గొప్పవాని దగ్గర వెళ్ళే వాళ్ళు ఇంకా వారికి ఎంత మాత్రం సన్మానం ఉండాలి. అంతటి గొప్ప చక్రవర్తి దగ్గర కూర్చునే వారికి ఎంత సన్మానం ఉండాలి. కాబట్టి ఆ రాజనగరి ద్వారం దగ్గర చాలామంది కూర్చొని ఉండేవారు. వాళ్ళు నడుస్తూ ఉంటే రాజుకు ఇష్టమైన మనుషులు, రాజు సన్నిధికి చేరే మనుషులు, రాజు దగ్గర గణపరచబడేవారు, రాజుతో సంభాషించేవారు నడుస్తూ ఉంటే, ఇక్కడ కూర్చున్న వారు ఏం చేయాలంటే పొగడాల వారిని, వారి వంశాన్ని, వారి ఇంటిని, వారి ఆహభావాలను, వారి నడకను, వారి టీవీని ఏం చేయాలంటే వీరు పొగడాల, వారికి నమస్కరించాలి. అయితే ఈ మొర్దెకై అనే ఈయన ఆయన ఎవరికి నమస్కారం పెట్టే ఆ గుణం లేదు. ఎందుకంటే ఆయన జీవము గల దేవుని, సృష్టికర్త అయిన దేవుని ఎరిగినవాడు, సృష్టికర్త అయిన దేవుని తెలుసుకున్నవాడు, సృష్టికర్త అయిన దేవుని సంకల్పమును, ఉద్దేశములను ఆయన ఎరిగినవాడు. కాబట్టి మొర్దెకై మొక్కడానికి ఇష్టపడాడు. అందులోనూ హామాను అనే ఒక గర్విష్టి అని చెప్పుకోవచ్చు, లేకపోతే హామాను అసూయపరుడు అని చెప్పుకోవచ్చు. అంటే లోపల మనసులో ఒకటి పెట్టుకొని బయట కొట్టి మాట్లాడేవాడు. హామాను చాలా అసూయపరుడు, చాలా అంటే ఏమంటారంటే మాయావేశం అనుకోండి, కపటం. హృదయంలో చాలా కపటం కలిగినాడు హామాను.
కాబట్టి ఈ మొర్దెకై ఏం చేయలేదంటే హామాను వచ్చినప్పుడు ఆయనకు నమస్కరించలేదు. కోపం వచ్చింది హామాను. ఎవరైనా నేను వచ్చినప్పుడల్లా ఏం చేయలేదు, అందరూ నమస్కారం చేస్తారు, అందరూ పొగుడుతారు, ఈయన మాత్రం సైలెంట్గా ఉంటాడు, ఎవరు ఈ మనిషి అని విచారించినప్పుడు అక్కడున్న వారు ఈయన యూదా దేశము నుండి చెరపట్టబడినవాడు, ఈయన యూదుడు అని చెప్పడం ద్వారా హామానుకు విపరీతమైన కోపం వచ్చి, హామాను కోపము ఎక్కడ పోయిందంటే మొర్దెకై మీద నుండి మొర్దెకై ఇంటి వారి మీదకి పోయి, ఇంటి వారి మీద నుండి ఆ మొర్దెకై జాతి మీదకి వెళ్ళిపోయింది. చూడండి, ఆ జాతినే సమూల నాశనం చేసేయాలా అన్నంత కోపం మొర్దెకైకి వచ్చేసింది. ఎందుకు వచ్చింది ఇంత కోపము కదా? నమస్కారం చేయకపోతే రాజు కంప్లైంట్ చేయాలా, లేకపోతే ఆయనకు చెప్పాలా, అయ్యో నేను ఫలానా ఘనకార్యం చేసినాను, గొప్పవాడిని, రాజే నన్ను గౌరవిస్తాడన్నాడు, రాజే తన సింహాసనం దగ్గర నా సింహాసనాన్ని హెచ్చించిన వాడుగా ఉన్నాడు, రాజుకు లేని నొప్పి నీకెందుకు, కాబట్టి నా మనస్సును నువ్వు గాయపరచొద్దు, నువ్వు నాకు నమస్కారం చెయ్యి అని చెప్పచ్చు. ఏమనుకున్నాడంటే హృదయంలో, ఈ మొర్దెకై ఒక జాతిని, ఈ మొర్దెకై ఒక వంశాన్ని లేకుండా చేసేయాలనుకున్నాడు. ఎంత కపటం చూడండి హామాను. మనిషి అహం కొరకు ఏమైనా చేస్తాడు, ఈగో అంటారు కదా, తన మనసు సాటిస్ఫాక్షన్ కొరకు, తన హృదయము సంతృప్తి పరుచుకునే దాని కొరకు మనిషి ఎంత నష్టాన్నైనా భరిస్తాడు, ఏం నష్టం చేయాలన్నా కూడా ఇష్టపడతాడు. చూడండి, హామాను గర్వం, హామాను అంటేనే గర్వం. ఆ గర్వం ఏం చేసిందంటే మొర్దెకై వంశానికి ఎసరు పెడతాం, తన కుటుంబాన్నే లేకుండా చేయాలనే ఒక దృక్పథముతో, గొప్ప సంకల్పముతో ఏం చేస్తూ ఉన్నాడంటే రాజు దగ్గరికి పోయి, రాజా నాకు ఒక చట్టం కావాలి, ఒక తాకీదు కావాలి, చెప్పు, ఏం కావాలన్నా చెప్పు హామాను, నువ్వు రాజ సింహాసనం దగ్గర హెచ్చింపబడినవాడు, ఏం కోరుకో అంటే, ఒక వంశం ఉంది చాలా గర్వం దానికి, వాళ్ళని నాశనం చేసేకి నాకు తాకీదు, నీ ముద్ర కావాలా, ఫలానా రోజు ఫలానా డేట్లో ఆ వంశాన్ని లేకుండా చేసేయపో, ఎందుకంటే సంస్థానం అంతా మనదే అని ఎప్పుడైతే రాజు తాకీదు ఇచ్చినాడో, ఆ రాజుకి ఎంత ఇష్టంగా ఉండాలి కదా. హామాను అంటే ఒక వంశాన్ని నాశనం చేయాలనే సంకల్పంలో ఉన్నప్పుడు ఆ చక్రవర్తికి ఆయన ఎంత ఇష్టంగా ఉంటేనో అంతటి క్రూరమైన ఘోరమైనదైన హామాను యొక్క ప్రతిపాదనను రాజు ఆమోదిస్తూ ఉన్నాడంటే, ఆ చక్రవర్తి ఆమోదిస్తూ ఉన్నాడంటే అర్థం ఏంటంటే హామాను చాలా రాజుకి ఇష్టమైన వాడని. అయితే ఇక్కడ కూర్చున్నవాడు కూడా సామాన్యుడు కాదండి, ఇక్కడ కూర్చున్నవాడు కూడా సామాన్యుడు కాదు. ఈయన హామాను ఈ లోకంలో ఉన్న 127 సంస్థానాలకు చక్రవర్తి అయిన ఆయనకు ప్రీతిపాత్రుడైతే, ఇక్కడ కూర్చున్న మొర్దెకై ఈ యొక్క ఏమంటారు దీన్ని, ఈ విశ్వాన్ని కలుగజేసిన సృష్టికర్త అయిన దేవునికి ప్రీతిపాత్రుడు. ఎందుకు హామాను మొర్దెకై మీద అంత కోపం చెప్పాల్సిన అవసరం ఏముంది? మొర్దెకై హామానుకు నమస్కరించకపోవడానికి అకారణం ఏంటి అంటే, హామానుకేమో మొర్దెకై మొక్కితే ఇష్టము, మొర్దెకైకేమో హామానుకు మొక్కడం ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు కదా? ఎందుకు ఇష్టం లేదు? మొర్దెకైకి హామాను మొక్కడానికి ఏమి, ఆయన చేస్తున్న పని అదే కదా. ఆయన చేస్తున్న పని రాజనగర్లో ప్రవేశించే వరకు అందరికీ స్వాగతం పలకడం, అదే పని చేస్తున్నాడు, డ్యూటీ చేస్తున్నాడు. ఆ డ్యూటీ అన్న సక్రమంగా చేయలేదా అనుకుంటాం. అయితే ఇక్కడ ఒక కీలకమైన మాట ఉంది చూడండి, ఎందుకు హామానుకు మొర్దెకై మొక్కలేదంటే, చూడండి, ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం, కాబట్టి రాజు గుమ్మమునున్న
రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళలోని హామానునకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు ఉండగా. ఇక్కడ కీలకమైన మాట ఒకటి ఏమంటే రాజగుమ్మము దగ్గరనున్న రాజసేవకులందరూ రాజాజ్ఞకు లోబడి ఏం చేస్తూ ఉన్నారంటే రాజాజ్ఞానుసారముగా హామాను వచ్చినప్పుడు మొక్కుతా ఉన్నారు. ఎట్లా మొక్కుతా ఉన్నారంటే మోకాళ్ళు ఊని మొక్కుతా ఉన్నారు. మోకాళ్ళు ఎందుకు వేయాలా కదా? మొర్దెకై జీవము కలిగిన దేవుని సేవించేవాడు. ఈ మోకాళ్ళ జీవితం అనేది మొర్దెకై దేవుని దగ్గర మాత్రమే వేయగలడు. దేవునికి ఇచ్చే స్థానాన్ని రాజు కాదు, చక్రవర్తి కాదు, ఈ భూమండలాన్ని అంతా పరిపాలించే ఎవరైనా సరే ఈ భూమి ఆకాశమును పుట్టించిన వాని ఎదుట వేయవలసిన మోకాళ్ళను అట్లా వాని ముందర నేను వేయను అన్నట్టుగా ఉన్నాడు. అంటే మొర్దెకై ఎంత దేవుని ఎడల ఎంత భయభక్తులు కలిగిన వాడు, దేవుని ఎంత దేవునికి ఇచ్చే యొక్క ఘనతను మనిషికి ఇవ్వలేదండి. చూడండి, దేవునికి ఇవ్వాల్సిన ఘనత ఏదంటే మనం మోకాలు వంగితే దేవుని ముందరనే మోకాలు వంగాలి. సృష్టికర్త అయిన దేవుని ముందరనే, ఈ విశ్వమును సృష్టించిన వాని ముందరనే, మనల్ని పోషిస్తున్న వాని ముందరనే, మనం చనిపోతే నిత్యత్వములో స్వర్గంలో చేర్చేవాని ముందర మాత్రమే మోకాళ్ళు వేయాలి. ఇక్కడ దేవుని నియమానికి వ్యతిరేకంగా ఒక మనిషిని ముందర మోకాలు వేయాలంటే ఆయన మనసు ఒప్పుకోలేదు. ఆయన మనసు ఏమాత్రం కూడా అంగీకరించలేదు. ఆ కూర్చున్న వారు ఆడ సేవకులందరూ చెప్తున్నారు, మొర్దెకైతో పాటు పనిచేసే వాళ్ళు చెప్తున్నారు, ఎందుకు నువ్వు అట్లా చేస్తున్నావు? మేమందరూ నమస్కారం పెడుతున్నాం కదా, నువ్వు కూడా మాతో పాటు ఒక నమస్కారం పెడితే అయిపోతుంది కదా, ఎందుకు ఆయన కోపం తెప్పిస్తావు? ఆయన కోపం నేను తెప్పించలేదు. నాకు ఆయన కోపపడాల్సిన అవసరం లేదు. ఆయన నా మీద జాలి పడాల్సిన అవసరం లేదు, కోపపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను జీవము కలిగిన దేవుని సేవించేవాడిని. నేను నిజమైన సృష్టికర్త అయిన దేవునికి మోకరించేవాడిని. ఈ మోకాళ్ళు ఒక మనిషిని ముందర నేను ఎలా వేయగలను? కాబట్టి అవునా, ఏమొచ్చిందంటే మొర్దెకై యొక్క కుటుంబానికి, వంశానికి అంతా కూడా ఏమొచ్చిందంటే మరణము. చూడండి, మరణం సంప్రాప్తమైతే వచ్చింది. మరణ శాసనం రాసి రాజముద్ర వేసి ఏం చేశారు? తాకీదులు పంపించేసినారు దేశమంతా. దేశం కాదు, 127 సంస్థానాల్లో యూదులు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడంతా కూడా యూదులను చంపేయాలనుకున్నారు. ఒక్క నమస్కారానికి విలువ ఎంత ఉందో కదా? ఒక నమస్కారానికి విలువ అంతమంది ప్రాణాల. మనిషిని యొక్క ఇచ్ఛ, మనిషిని యొక్క గర్వం ఏం చేస్తుందంటే ఎంత క్రూరమైనదంటే, ఎంత చెడ్డ స్వభావం కలదంటే చూడండి, ఒక నమస్కారం విలువ 127 సంస్థానాల్లో యూదులు ఎక్కడైతే చెదిరి ఉన్నారో వారందరినీ ఏం చేయమంటే చంపేయాలి. చిక్కొచ్చి పడింది, ఏం భయపడలా. ఎవరు? మొర్దెకై ఏమీ భయపడలేదు. ఆయన ఎవరి దగ్గరైతే మోకాళ్ళు వంగుతున్నాడో ఆ దేవుని మీద విశ్వాసం కలిగిన వాడై తన కుమార్తె కూడా చెప్తున్నాడు, ఏమనంటే మోకరించి ప్రార్థన చేయాలి. ఒకవేళ నువ్వు ఈ పని చేయకపోతే నా దేవుడు ఎక్కడి నుంచైనా సహాయం తీసుకొని వస్తాడు.
తప్పింపబడతాం. చూడండి ఎంత దృఢమైన విశ్వాసం అంటే, ఎంత దృఢ సంకల్పం అంటే, నేను దేవుని ముందర తప్ప మనుషుల ముందర మోకాలు వేయను. దేవుని ఆశీర్వాదం, దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదమును మొర్దెకై తన జీవితంలో అనుభవించిన వాడుగా ఉన్నాడు. 127 సంస్థానాలకు చక్రవర్తి అహష్వేరోషు రాజు తన ప్రాణాలు కాపాడినందుకు మొర్దెకైని గణపరిచి వీధులలో తన రథమును ఎక్కించి తిప్పినాడు. అంతేనా అంటే చూడండి, దేవుడు చేసిన గొప్ప కార్యం, ఆశీర్వాదము అనేది ఎంత గొప్ప కార్యమో దేవుడు చేసిన కార్యం చూద్దాం మొర్దెకై పట్ల. ఎస్తేరు గ్రంథము 10వ అధ్యాయం 3వ వచనం. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించేవాడును, యూదులలో గొప్పవాడునైన తన దేశస్థులలో చాలామందికి ఇష్టడుగా ఉండెను. చూసినారా, దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళినాడు అంటే, వాకిట కాడ కూర్చున్న వాణ్ణి సింహాసనము దగ్గరికి ప్రధానమంత్రిని చేసినాడు. ఆ దేశానికి ప్రధానమంత్రిని చేసినాడు. ఇది దేవుని ఆశీర్వాదం. మొర్దెకై మనుషుని ముందర మోకాళ్ళు వేయలేదు, దేవుని ముందర మోకాళ్ళు వేసినాడు. ఆ దేశానికి ప్రధానమంత్రి అయితే వచ్చినాడు. నా జీవితంలో మన ప్రవర్తన, మనం దేవుని యొక్క దీవెనలు, దేవుని ఆశీర్వాదములు, దేవుని యొక్క కృపకు పాత్రలుగా ఉండాలంటే మనుషులను కాదు మనం గణపరచాల్సింది, జీవం కలిగిన దేవుని గణపరిచినట్లయితే చూడండి, ఎవరికి విరోధి కాదు. మొర్దెకై ఎవరికి విరోధి? చూడండి, తన దేశస్థులలో చాలామందికి ఇష్టడుగా ఉండెను. ఇంకోటి ఏంటంటే, అందరితోనూ సమాధానముగా మాట్లాడచ్చు కదా. అందరితో ఎట్లుండాలంట? అన్ని దేశంలో ఉన్నాడు, వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు. షూషాను కోటలో ఉన్నాడు, అహష్వేరోషు పాలనలో ఉన్నాడు. వాళ్ళందరూ వీళ్ళ వంశాన్ని చంపేయాలనుకున్న మనుషుల మధ్యలో ఉన్నాడు. ఎట్లున్నాడంటే, అందరితోనూ సమాధానముగా మాట్లాడచ్చు. దేవుని బిడ్డ అనేవాడు ఎవరైనా సరే ఎట్లుండాలంటే, యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన తర్వాత, పాప క్షమాపణ పొందిన తర్వాత, పాపము చేయకుండా దేవుడు కాపాడిన తర్వాత, మనుషుడు విశ్వాసిగా పరలోక రాజ్యం యొక్క వారసుడుగా, పరలోక రాజ్యంలో దేవుని యొక్క ఆరాధికుడుగా జీవించే ప్రతి మనుషుడు, ప్రతి విశ్వాసి ఎట్లుండాలంటే, అందరితో సమాధానముగా మాట్లాడాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆశీర్వదింపబడే కుటుంబాలకు తగిన మాట ఏంటంటే, అందరితో సమాధానముగా మాట్లాడెను. అప్పుడే మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. అట్లా మన కుటుంబాలు ఆశీర్వదింపబడినట్లుగా ఈ లోకాధిపతి, ఈ లోకములో ఉన్న అటువంటి ఏమంటారంటే దాన్ని, చెడు ముందర మోకాళ్ళు వేసే అంటే చెడుకు విలువ ఇవ్వకూడదు, దుర్మార్గానికి విలువ ఇవ్వకూడదు, చెడ్డ మాటలకు విలువ ఇవ్వకూడదు, ఆ యొక్క చెడు తలంపులకు విలువ ఇవ్వకూడదు, చెడు స్వభావానికి విలువ ఇవ్వకూడదు, దుర్మార్గమైన ఆలోచనలకు విలువ ఇవ్వకూడదు. అప్పుడే మనము దేవుని దీవెనలు పొందుకున్న వారముగా, దేవునికి కృపకు పాత్రులుగా మనల్ని దేవుడు సిద్ధపరుస్తాడు. ప్రేమైన తండ్రి, విలువైన నీ నామమును గణపరచుటకు
మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. మొర్దెకై జీవితం ద్వారా ప్రభువా నీ చేత ఆశీర్వదింపబడే ప్రజలముగా మమ్మల్ని సిద్ధపరచమని, ప్రతి ఒక్కరితో సమాధానముగా మాట్లాడటం, సమాధానం కలిగి ఉండటం మీరు ఎంతైనా సహాయపడము. అందరితో సమాధానముగా ఉండి అందరి దగ్గర మంచి వాడు అనిపించుకున్నట్టు తండ్రి విశ్వాస జీవితంలో కావలసినటువంటి సహనము, ఓర్పును అనుగ్రహించమని, ప్రార్థనా జీవితం అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.